ค่ะ Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right, nothing wrong. Extra Zabardast! Extra Zabardast అంటే extra fun. సో మన extra fun Zabardast ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన extra Zabardast judges ని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్, ఎవర్ స్మైలింగ్ రోజా గారు. ప్రేమ పిచ్చి ఒకటే కనక కొనుకే పడక ఒళ్ళంతా తినుమరు వాడుతున్నదే. Our very own laughing star, tower star, Nag Babu garu. నాన్నని శాంతం నాకించడానికి ఇలాంటి కొడుకు ఒకడుంటే చాలు అంటున్నాడు మన వెంకీ. ఇంతకీ అంత టార్చర్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkey. ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. అమ్మ ఒక్కదే కనిపిస్తుందా? నాన్న కనిపించట్లేదా? నాన్న మీద కూడా పాట పాడాలంట. నేడుస్తున్నాడు కదా డాడీ డాడీ, ఓ మై డాడీ, అసలు నువ్వేనా నా డాడీ. నువ్వు పాడుతుంటే మీనింగ్ మారిపోతుందిరా. అసలు స్కూల్కి ఎందుకు వెళ్ళదు నువ్వు? ఏమైంది చుట్టూ? డాడీ నీకు మా ప్రిన్సిపల్ సార్ తెలుసు కదా, ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? చిన్నప్పటి నుంచి ఇదే రీజన్ చెప్తున్నారా? రీజన్ అన్నా మార్చొచ్చు కదరా. విని విని ఇసుకొచ్చేస్తుందిరా. మరి మమ్మీని నువ్వు నా చిన్నప్పటి నుంచి విసిగిస్తున్నావు, మమ్మీ నిన్ను ఎప్పుడన్నా మార్చిందా? నా కొడుకే అన్ని నా పొలుకులే. లోన్కి వెళ్ళి పాలు తీసుకురా పో. వీటికి ఏం తక్కువ అంటావు. డాడీ నేను బయటికి వెళ్ళి రాజుతో ఆడుకొని వస్తా. బయటికి ఎందుకు వెళ్తావు? మరి ఏం చేయను? ఏం చేయడం ఏంట్రా? ఇంట్లో కూర్చొని చదువుకా, మూలకెళ్ళి చదువుకెళ్ళు. చాటింగ్ చాటింగ్ ఎస్ పాపా, డేటింగ్ డేటింగ్ నో పాపా, టెల్లింగ్ లైఫ్ నో పాపా, ఓపెన్ యువర్ వాట్సాప్. ఇట్రా అమ్మా. ఏంట్రా పోయే మళ్ళీ చెప్పు. చాటింగ్ చాటింగ్ ఎస్ పాపా, డేటింగ్ డేటింగ్ నో పాపా, టెల్లింగ్ లైఫ్ నో పాపా, ఓపెన్ యువర్ వాట్సాప్. అది చాటింగ్ చాటింగ్ ఎస్ పాప కాదమ్మా, జానీ జానీ ఎస్ పాప. డాడీ నువ్వు 1947 లో ఉన్నావు, ఈ 2016 ఇప్పుడు చాటింగ్ చాటింగ్ చదువుతున్నారు. నాకెందుకు నీ చదువు సంకరాకపోయింది అనిపిస్తుందిరా. ఆ బుక్ ఇటీ. ఇప్పుడు ఈ బుక్ లో కర్ర నిజంగానే తగులుతుంది. తగులుతుందిరా. ఇప్పుడు నేను ఈ బుక్ లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. స్కూల్లో అడిగి ఇక్కడ అడిగి నీ స్కూల్ దూరం దూరం. ఫస్ట్ ఏబిసిడీలు చెప్పరా. చిన్న ఏబిసిడీలా పెద్ద ఏబిసిడీలా? అంటే డాడీ చిన్న ఏబిసిడీలు అంటే చిన్నగా ఉంటాయి, త్వరగా చెప్పొచ్చు. పెద్ద ఏబిసిడీలు అంటే పెద్దగా ఉంటాయి కదా, కొంచెం కష్టం అంతే. సరే నీకు వచ్చినాయి చెప్పరా. ఏ ఈ
మొత్తం బాగా చెప్పు గాని మధ్యలో బిఎఫ్సిడి లేరా? రాజుగాని బ్యాగ్ లో ఉన్నాయి. సరే నీకు కరెంట్ అఫైర్స్ గురించి తెలుసంట్రా? తెలుసు డాడీ. తెలుసా? ఏంటి చెప్పు. మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు నేను మన పని మనిషితో చేసే అఫైర్స్ ని కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే సమాజం గురించిరా. సరే నీకు టెర్రరిస్ట్ అంటే ఎవడో తెలుసా? తెలుసు డాడీ. తెలుసా? చెప్పరా. టెర్రరిస్ట్ అనేది వాడు ఒక టూరిస్ట్. అప్పుడప్పుడు మన దేశానికి వచ్చి దీపావళి పండుగ జరుపుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. టెర్రరిస్ట్ అంటే అది కాదురా. సరే టిప్పు సుల్తాన్ గురించి చెప్పమ్మా. తెలుసు. సుల్తాన్ అనేవాడు బాగా డబ్బు ఉన్నవాడు. హోటల్స్ కి వెళ్ళి తిని తిని టిప్పులు ఇచ్చి 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 ఇప్పుడు బికారిలో అయిపోయాడు. అందుకే వాడిని టిప్పు సుల్తాన్ అని పిలుస్తారు. డాడీ ప్లీజ్ డాడీ తగులుతుంది డాడీ. అసలు నేను నీకు తండ్రిని ఎలా అయ్యాను రా? నాకదే డౌట్ ఉంది డాడీ. మొదలదు కొట్టు. సీనియర్ కి జూనియర్ కి తేడా చెప్పరా. సీకి దగ్గరగా ఉంటే సీనియర్, జూకు దగ్గరగా ఉంటే జూనియర్. ఏంట్రా సమాధానాలు ఏంట్రా? ఇంత పీత బొర్ర వేసుకుని పెద్దయ్యకి ఏం చేద్దాం అనుకుంటున్నారా? పెద్దయ్యాక ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నా. ఏంట్రా ప్రేమించి పెళ్లి చేసుకుంటా? కొట్టను రా, నీకు వేదాంతం చెప్తాను. ఇట్లా ఈ ప్రేమ అనేది మందు లాంటిదిరా. కనీసం తాగినందుకు కిక్ అయినా ఎక్కుద్ది. కానీ పెళ్లి అనేది పాయిజన్ లాంటిదిరా. తాగితే పోవడమే. ఆయన నీకు మందుకి పాయిజన్ కి తేడా తెలీదు, నీకు ప్రేమ పెళ్లి ఎందుకురా? నాకు మందుకు పాయిజన్ తేడా తెలుసు డాడీ. తెలుసా? ఏంటి చెప్పు. మందు తాగామనుకో మనం 10 మందిలో డాన్స్ చేస్తాం. అదే పాయిజన్ తాగామనుకో మన ముందు 10 మంది డాన్స్ చేస్తారు. సరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు? చందమామ లాంటి అమ్మాయి వైఫ్ గా కావాలనుకుంటున్నాను డాడీ. చందమామ లాంటి అమ్మాయి ఎందుకు కావాలనుకుంటున్నావు అమ్మా? ఎందుకంటే రాత్రి వచ్చి పొద్దున వెళ్ళిపోతుంది కదా. కొట్టకు డాడీ ప్లీజ్. కావాలంటే ఒక 500 పేమెంట్ ఇస్తాను డాడీ. డేస్ లోకి వెళ్దాం. లైన్ డేట్స్. డేస్ అంటే ఎర్లీ డేస్, ఎవ్రీ డేస్. ఓకేనా? మండే ముందు ఏమొస్తుందమ్మా? వస్తుంది. ఏంటమ్మా మండే ముందు ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పమ్మా? పోగ వస్తుంది. పోగ వస్తుంది. చెయ్యి పడితే చెయ్యి మీద, లేదా కాలు పగిలిపోద్ది. చెప్పినరా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చాలా సిన్సియర్ గా అడుగుతున్నా. 7 వండర్స్ గురించి తెలుసా? నాకు వేణు వండర్స్ గురించి తెలుసు డాడీ. ఈ 7 వండర్స్ వారు కొత్త టీం లీడరా? వేణు వండర్స్ అంటే కొత్త టీం లీడర్ కాదురా, 7 వింతలు. వింతల గురించి నాకు తెలుసు డాడీ. తెలుసా? ఇప్పుడు నీ కథ కూడా 12 చూడండి. చెప్పు. వింతలు 7: కవ్వింత, తుల్లింత, పులకింత, కేరింత, జల్లింత. మూన్ ఫస్ట్, సన్ ఫస్ట్. ఈ మాత్రం తెలీదా డాడీ? ఫస్ట్ మూనే ఫస్ట్. మూన్ ఎలా ఫస్ట్? సన్నాసి ఫస్ట్, సన్న ఫస్ట్ రా. మూనే ఫస్ట్. మూన్ ఎలా ఫస్ట్ రా చెప్పు. అరే హనీమూన్ కి వెళ్తేనే కదా డాడీ సన్ను బయటకు వచ్చేది. ఇండియాలో పుట్టిన పెద్దోళ్ళ పేర్లు చెప్పమ్మా. పిచ్చి డాడీ, ఈ మాత్రం కూడా తెలీదా? ఇండియాలో పుట్టిన పెద్దోళ్ళ పేర్లు కావాలి మీకు ఇప్పుడు. అవును అవును. ఊరిపోయింది డాడీ. ఇండియాలో పెద్దోళ్ళు ఎవరు పుట్టలేదు, అందరు పిల్లలే పుట్టారు. పుట్టాక పెద్దవాళ్ళు అయ్యారు. గాంధీజీకి తల మీద జుట్టు ఎంటుకుంది ఉండదు. గాంధీజీ అన్ని నిజాలు చెప్తారు కాబట్టి జుట్టు ఉండదు. మరి ఆడవాళ్ళకి ఎందుకు ఉంటుందిరా? వాళ్ళు అన్ని చెప్పే అబద్ధాలే కదా డాడీ. కొట్టు. నిజంగా మీ మాస్టర్ చచ్చిపోయాడంట్రా? ప్రామిస్ డాడీ. పక్క నీ మీద ఒట్టు. నువ్వు ఎంత ఎదవైనా నా మీద ఒట్టేసినందుకు నమ్ముతున్నాను రా. నిజమే కదా? నిజం మమ్మీ. ఎందుకురా? నువ్వు ఉంటే కొట్టేలా ఎందుకండి బిడ్డలు అలా కొట్టేస్తున్నారు? మరి లేకపోతే ఏంటి? ఆడు చదువుకునే చదువులు ఏంటి? ఆడు చెప్పిన సమాధానాలు ఏంటి? ఆయన కన్న కోసం ఎక్కడెక్కడ తిరిగి తెలుసా మీకు?
అంటే గుళ్ళు గోపురాలు తిరిగని చెప్తున్నాను. రే బంటి ఇట్రారా. ఆడు చూడడానికి ప్రిన్సిపల్ లో ఉన్నాడంట్రా. పిచ్చి డాడీ ప్రిన్సిపల్ లో ఉండేదంటే ఆడు మా ప్రిన్సిపాలే. అయితే చచ్చిపోయాడని చెప్పు కదా నాన్న. అంటే వాడు చచ్చిపోయాడు అబద్ధం చెప్పాను డాడీ. అబద్ధం చెప్పావా? ఆయన ఆడాలో లీవ్ ఇచ్చాడు రా. నువ్వు చచ్చిపోయావని చెప్పా. ఆడి కన్న తండ్రి కూడా ఇప్పుడు దాకా కొట్టలేదు తెలుసా అండి? కన్న తండ్రి కూడా కొట్టలేదా? అంటే పాలు పొంగిపోతున్నాయండి. ఆగే నీకు ఎన్నిసార్లు పొంగిపోతాయా పాలు? ఒక్కలో పావు లీటర్ పాలు ఎన్నిసార్లు పొంగిస్తావు నువ్వు? ఇట్రా. అలా కదండి, పాలు పొంగిపోతున్నాయి. మమ్మీ రావే పారిపోదాం. వెంకయ్య బాగుంది. ప్రిన్సిపల్ కి ఏమో ఫాదర్ పోయాడని, ఫాదర్ కి ఏమో ప్రిన్సిపల్ పోయాడని చెప్పి నాకు బాగా అనిపించింది. కొడతాం బాగా అనిపించింది. నిజంగా తగిలి ఇచ్చినట్టు రియాక్షన్స్ కదా. ఒకనొక టైంలో మీ దగ్గరికి పరిగెత్తుకుని రావాలనిపించింది సార్. వాడు అలా వదలట్లేదు. అదే ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా ఫనీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. దాంతో బాగా ఎంటైన్ చేశారు. గుడ్, బాగుంది. రోజా గారు ఏంటి సాయి, స్క్రిప్ట్ రాసేటప్పుడు లేదా రిహార్సల్ కో పిలిచిన టైంకి వచ్చిండాడు వెంకి. ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడ తీర్చుకున్నావు? కానీ అదే బాగుంది. కొడుకు వచ్చి సక్రమంగా చదవలేదని వంకర టింకర్ సమాధానం చేస్తుంటే ఎవరికైనా అట్లే ఉంటుంది. కానీ బాగా జీవించాడు సాయి ఫాదర్ క్యారెక్టర్ లో. బాగుంది, అందరు బాగా చేశారు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సినిమా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ గెట్ అప్ శ్రీను. చెబడబట్టిస్తాం మామా, సగలు పుట్టిస్తాం మామా. ఇక రాత్రినైన పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా చూపిస్తాం మామా. ఈ సాంగ్ వింటే మీకు అర్థమైపోయి ఉంటది. నేను డైరెక్టర్ అండి. నేను హాలీవుడ్ లో జామ్స్ కెమెరా ద్వారా అవతార్ మూవీకి అసిస్టెంట్ గా పనిచేశాను. అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు నన్ను జామ్స్ కెమెరా మాట్లాడాడు. రామ్ ప్రసాద్ సినిమా ఎలాగ వచ్చిందని అడిగాడు. సినిమా అంతా బాగానే ఉంది కానీ సార్ ఏదో కొంచెం మిస్ అయింది అన్న. ఏంటి రామ్ ప్రసాద్ అడిగారు. అవతార్ సినిమాలో ఆటో పంచులు మిస్ అయ్యాను అంతే. తీసి పక్కన పెట్టేశారు. ఎవరిని పక్కన పెట్టారు? నన్ను సార్. ఇది కరెక్ట్ కాదని బాలీవుడ్కి వెళ్ళాను. తర్వాత పీకే సినిమాకి అసిస్టెంట్ గా చేశానండి. దాంట్లో మన అమీర్ ఖాన్ గారు స్పేస్ లో దిగుతారు కదా. స్పేస్ వద్దండి ఆటోలో దిగుతూ పోవడదని చెప్పాను అంతే. ఆటోకి పంపించారు నన్ను. ఇలా లాభం లేదని తెలుగులో మంచి కథ రెడీ చేసుకున్నాను. ఈరోజు సినిమా తీస్తున్నానండి. హలో మేనేజర్, షూటింగ్ టైం అవుతుంది. బాబు రెడీయా? బాబు రెడీ అయిపోయాడు, స్కూల్ కూడా వెళ్ళిపోయాడు సార్. బాబు రెడీ అయిపోయి ఆ బాబు కాదు బాబు, మన హీరో రెడీ అయ్యాడు అంటున్నాడు. సారీ ఏమన్నాడు హీరో? ఏమంటాడు సార్? హీరోయిన్ తో రేప్ సీన్ కావాలంటున్నాడు. హీరోయిన్ తో రేప్ సీనా? హీరోయిన్ తో రేప్ సీన్ యాక్టింగ్ తక్కువ, రేప్ సీన్ లెక్క. హీరోయిన్ తో రేప్ సీన్ అంటే ఎలాగవుతుంది చెప్పు. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ మీరే. ఏం చేద్దాం? ఆ రచ్చరాడు లేడీ గెటప్ వేసి ఆ రేప్ సీన్ లో పెట్టి లైట్ ఆఫ్ చేసి నాడు చేసుకుంటాడు. ఆ బాబు వచ్చేస్తా, వస్తున్నా బాబు వచ్చేస్తున్నాడు. హలో సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? ప్లీజ్ సార్, నాకు కుదరదు, నా వల్ల కాదు సార్. డేట్లు లేవంటే ఎంట్రెంట్ సార్. అవతల అక్కడ జేమ్స్ కెమెరాన్ వెయిటింగ్, సంజయ్ లీల బన్సాల్ వెయిటింగ్ నా కోసం, సినిమాల కోసం. లేదు సార్ ప్లీజ్ సార్, మీరు 10 కాదు 20 కోట్లు సార్, నేను సినిమా చేయలేను. డేట్లు లేవు సార్, ఉంటాను సార్ ప్లీజ్. సార్ ఎవరు సార్? రాజమౌళి గారే. ఎందుకు ఫోన్ చేశారు? బాహుబలి నాతో తీస్తానని చెప్పాను, డేట్లు లేవని చెప్పా. ఏం అవరే జోక్ చెప్పినప్పుడు కామెడీ కనబడతాను నేను. ఏంటి తెలుసా, నేను నా స్టేటస్ ఏంటి తెలుసా? రోజు పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు ఫోన్లు. మీకా? నాకు కదా ఆల్కాలు చేసుకుంటారు మామూలు. మళ్ళీ జోక్ చెప్పారు నవరే. ప్రసాద్ ఎక్కువ చేయొద్దు. సారీ సార్. రా కాదు, మన సినిమాలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? మిమ్మల్ని చేంజ్ చేయాలి సార్. ఏంటి? అదే హెయిర్ లైట్ చేంజ్ చేసి సరిపోతుంది. మన జనాలు తాగండి. ఇదే లాస్ట్ సినిమా అంటున్నారు సార్. హాలీవుడ్ సినిమాలు ఏంటి? హాలీవుడ్ సినిమాలు నేను ఏం చూడకూడదు, మీరు చూడొచ్చు. బయట అందరూ మన
మన కలర్ మహేష్ బాబు కలర్ ఒకటే అంటున్నారు నిజమే? అంతే సార్, అతని హెయిర్ కలర్ మీ స్కిన్ కలర్ సేమ్. ప్రసాద్ నువ్వు హీరోతో మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఏ మళ్ళీ జోక్ చెప్పిన ఎవరే? సరే మా సినిమా బడ్జెట్ ఎంత ఇప్పటిదాకా? 3 కోట్లు అయింది సార్. అదే షూటింగ్ అయితే ₹1 కోట్లేగా? షూటింగ్ ₹1 మీ స్కిన్ కలర్ మాత్రం 2 కోట్లు అయింది ఇప్పటికి. అయినా మారలేదా? కొన్ని మారవు సార్. అంత సీన్ రెడీ సార్. సీనా ఏం చేస్తున్నా సార్? సీన్ రెడీ అన్నా కదా. మళ్ళీ జోక్ చెప్పండి నవ్వండి. క్లైమాక్స్ సీన్ సార్. ఈ సీన్ రెడీ అంటున్నా? చెప్పు. క్లైమాక్స్ సీన్ సార్. క్లైమాక్స్ సీన్ ఏంటి? ఏం చేయాలి నేను? ఈ క్లైమాక్స్ మొత్తం సెంటిమెంట్ సార్. ఫుల్ సెంటిమెంట్. మీరు సెంటిమెంట్ బాగా పండించాలి సార్. మొత్తం సీన్ సెంటిమెంట్. సెంటిమెంట్ ఎవరు చేస్తారు? ఫైట్ మాస్టర్. ఫైట్ మాస్టర్ దేనికి సార్? సెంటిమెంట్ సీన్ ఫైట్ మాస్టర్ ఉంటాడు. ఈడు హీరో సార్. సెంటిమెంట్ అంటే అది కాదు సార్. సెంటిమెంట్ అంటే నేను యాక్ట్ చేయాలి. అది మీకు రాని చేయాలి ఇప్పుడు మీరు. సీన్ రెడీ అయిపోతుంది. ఇక మీరు మేకప్ వేసుకోండి సార్. మేకప్ వేసుకున్నాడయ్యా. మేకప్ వేసుకుంటే నీ కలరా? మీరు లోపలికి వెళ్ళి పెయింట్లు వేసుకోండి సార్. ఈ లోపల వచ్చేసి మేనేజర్ సార్, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా వస్తాడు. వచ్చాడు. వస్తాను సార్. ఆన్ ద వే సార్. పంపించండి, చైల్డ్ ఆర్టిస్ట్ పంపించండి ఫాస్ట్ గా. ఓకే సార్. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. హలో హలో హలో, ఎవరమ్మా నువ్వు? హలో. నేనేనమ్మా. ఎవరు నువ్వు? చైల్డ్ ఆర్కెస్ట్రా పట్టుకుని వచ్చిన. చైల్డ్ ఆర్కెస్ట్రా కదమ్మా, చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్. మీ ఊళ్ళో అట్లా అంటారా? ఇలాగే అంటారులే. చెప్పు. చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఇదిగో మా బాబు. ఎక్కడ చైల్డ్ ఆర్టిస్ట్? ఏడి ఎక్కడ? చైల్డ్. ఇదిగో మా బాబు చైల్డ్ ఆర్కెస్ట్రా. ఈడు చైల్డ్ ఆర్టిస్టా? ఏంటమ్మా క్యారీబేల్ ఎంతవరకు వచ్చి అయితే? ఇప్పుడు బబుల్ గమ్ తిన్నాడు. బబుల్ గమ్ తిన్నాడా? మన సినిమాకి పంచాడు కానీ పంపించి. ఎందుకు పంచాడు? చైల్డ్ ఆర్టిస్ట్ కావాలా మాకు? చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్టే. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వాలని 30 ఏళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ లెక్కుండి పోయింది. మనకి సెట్ అవడమ్మాడు. ఎందుకు సెట్ కాడు? సెట్ అవడం మనకి. సినిమాలో పెట్టుకుంటా పెట్టుకోవా? పెట్టుకోవడం కావాలి. పంపించి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి. అయితే ₹1 ₹1 దేనికి? ఇదిగో ఈయన 10వ తరగతి పరీక్షలు మానేసి వచ్చిండు. అదే 10వ తరగతి పరీక్షలు రాస్తే మంచిగా జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు. పెళ్లి అయితే ₹1 వస్తుంది. ఆ ₹1 పోయిందిగా ఇయ్యి మళ్ళా. అలాగే బయలుదేరు. ఇయ్యవు నువ్వు. ఇవ్వను. ఇయ్యవు నువ్వు. ఇయ్యకుంటే రేపు కేసు పెడతా నీ మీద. నేనేం చేయకుండా రేపు తల పెడతావు. నేను నిన్ను చేస్తా. సారీ, మేము వెళ్ళిపోమలగట. ఎల్లారు పెట్టుకో అంతే. నేను పెట్టుకోను. ఎందుకు పెట్టుకో? సెట్ అవడాడు. ఎందుకు సెట్ కాడు? ఎంత తక్కువనికి? ఆడికి అన్నీ ఎక్కువ ఎందుకు వద్దు అన్నా. పెట్టుకుంటావు లేదా? పెట్టుకోను. పెట్టుకో నువ్వు. పెట్టుకుంటాను. పెట్టుకోవాలా? బాబు చైల్డ్ ఆర్టిస్టా? ఇటు పగరా. ఇప్పుడు హీరో ఎలా మేనేజ్ చేయాలి బాబు? హీరో వచ్చాడు. ఎక్కడ హీరో? పిల్లగా హీరో ఇక్కడ చెప్పు. హీరో అంటే నేను చూస్తామేం రా మిడిగుట్లు వేసుకొని. ప్రసాద్. ప్రసాద్ రా. తిరుపతి ప్రసాద్ కావాలి నీకు. చెప్పు. మీదకేస్తుంది. ఏమనుకున్నావు? హీరో అతను. జోక్ చేసి నవ్వరు ఎందుకు? నిజంగా హీరో అమ్మ అతను. ఆడు ఎట్లున్నాడు ఇరికేనా? మా ఊర్లో గేదిపేడ గోడ మీద ఎత్తే 2 రోజుల తర్వాత అట్లే ఉంటుంది. ఎండి అడగండి. ఆడ మహేష్ బాబులో ఉన్నాడా? మా బిడ్డ అంటారు. అమ్మా హీరో చేసుకున్నాను. అదేందా హీరోలకు మళ్ళీ జోకులు చెప్పకు. నమ్మలేక సత్తున్నా. ఎవడయ్యా? చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు లేకపోతే ఈరోజు తీసుకొచ్చాను సార్. చైల్డ్ ఆర్టిస్ట్? చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ అంకుల్. ఇదిగో మా బిడ్డ నా కొడుకు ఈడ చైల్డ్ సార్. ఈడు చైల్డ్ ఆర్టిస్ట్. అవును సార్. ఈడేంట్రా మా డాడీకి పెదనాన్నలో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నా బిడ్డ గురించి ఎక్కడ దొరికిందండి ఇలాంటి ఆర్టిస్ట్? ఎప్పుడు రోజుకి మేనేజ్ చేయండి సార్ ప్లీజ్. లాస్ట్ సీన్ అయిపోతే బ్యాకప్ చెప్పేద్దాం సార్. కొంచెం దూరం ఉండమను. అమ్మా
నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా ప్లీజ్. ఆడే దూరంగా ఉండమని ముందు నష్టపోడా. అరే నాకు చేయడండ్రా. నాకు 2 చేతులు దారి. రెండెందుకు? ఒక దాంట్లో కూర్చుంటే ఒక దాంట్లో కాలు పెట్టుకుంటా. నీకెందుకు రా ముందు నష్టపోడా? ఏమట్లు బిట్టగిస్తున్నావు కట్లు పీక ఆమ్లెట్ వేస్తా బిట్టామనుకుంటున్నావు. మళ్ళా నాకు గొడుగుతండ్రా. నాకు సెట్ అయింది. షెడ్ ఎందుకమ్మా? పడుకుంటా. నీకెందుకు రా? ఫ్రూట్స్ అండ్రా. నాకు ఫ్రూట్ సలాడ్ చెప్పు. అమ్మా ఇదే చెప్తుంది ఏంట్రా? రే నాకు పురుగులు అని చెప్పండి. తెచ్చిచ్చాను చచ్చిపోతే దైతుడు. సార్ ఇది క్లైమాక్స్ సీన్ సార్. మీ అబ్బాయిని క్లైమాక్స్ లో కలుసుకుంటున్నారు. బాబు నన్ను క్షమించు బాబు, ఇన్ని రోజులు నేను వదిలేశాను. నువ్వు మాట కొట్టమాక చెప్తాక డైరెక్టర్. తప్పు అయిపోయింది. నిన్ను కొట్టలేదు వెనక మధ్య రాకరే. సార్ అని ఎత్తుకొని తిప్పుతారు. నా బుజ్జే, నా తండ్రే, నా క్యారీ బ్యాగ్లే అని. ఓకే క్యారీ బ్యాగ్ లేదు. క్యారీ బ్యాగ్ కదమ్మా, క్యారీ ఎత్తడం. క్యారీ అంటే అట్లనా? ఇది అంత ఒత్తిడే ఇట్లా కొట్టడం. సరే సార్ రెడీ యాక్షన్ చెప్పు. యాక్షన్. నేను చెప్పాలమ్మా యాక్షన్. ఎవరు చెప్తా మరి అవే ముక్కలు యాక్షన్. నువ్వు చెప్తే నేను చెప్తేంది యాక్షన్. మనం ఎందుకు పోవాలి రా అంటానికి? నువ్వు రాబే. అమ్మా నేను తండ్రిని చాలా ఆడరా. ఎలా ఉంది సార్? ఇంకా గట్టి కొడుతుంది సార్. ఇదే బెటర్ మీకు. సూపర్ సెంటిమెంట్ సీన్ వచ్చింది. సెంటిమెంట్ సీన్ యాక్షన్. నాకు చిన్న డౌట్. ఏమది? వీళ్ళ నాన్న లేడా? వీళ్ళ నాన్న సంగతి ఏం చెప్పదు బాబు. 30 ఏళ్ల క్రితం దుబాయ్ పోయిండు. మా కొడుకు చాక్లెట్ తెస్తానని ఇప్పటి వరకు రాలే. చాక్లెట్ దొరికిద్దో లేదు. ఇంకోటి దొరుకుంటదిలే. ఏందది? చాక్లెటే. ఇప్పుడు అన్నం తినిపించాలి సార్. ఓకే యాక్షన్. ఏలిపోతలేము రా అప్పటికి. ఏలిపోవట్లు ఏం పెడుతున్నావు? కొడుకు ఏం పెడుతున్నావు? పప్పు అన్నం. ఒక గుడ్డు పెట్టడానికి చేతులు రాలేదురా నీకు? ఒక గుడ్డు పెట్టడానికి చేతులు రాలేదురా నీకు? సరిగ్గా చెయ్యి సార్. ఇవాళ షూటింగ్ ప్యాకప్ చెప్పేద్దాం. లాస్ట్ సీన్ సార్. గుమ్మడికి కొడేద్దాం సార్. ఇప్పుడు దీని తర్వాత రేప్ సీన్ ఉంటుందా? యాక్షన్. డాడీ మమ్మీ. నీకేమవుతాడు? కొడుకు. నేను నీకేమవుతాను? ఏమవుతాను? భార్య కదా 30 ఏళ్ళు అయింది దుబాయ్ పోయి. చాక్లెట్ తెస్తాను నిన్న లేమైనారు నువ్వు? నీకేమవుతాడు? కొడుకుని పట్టుకుని కొడతారా నువ్వు? వాడకో సార్. దుబాయ్ లేదు మీరా? మంచి ఛాన్స్ సార్. ఏంటి? ఆడిని కొడుకు అంటుంది. అలా ఆవిడ ఉంటుంది కదా, ఇదే మంచి ఛాన్స్. బాగా ఫ్రెష్ చేసింది. మీ ఆవిడని కొడుకు ఇద్దరు కలిపి కుమ్మేయండి సార్. అంటే నన్ను కూడా క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఉంటావా? ఇన్వాల్వ్ అయిపోయింది అంతే. యాక్షన్. ఏరా ఎగ్జామ్ లో సరిగ్గా చదువుకోకుండా మార్క్స్ ఏం చేస్తున్నారు? పిల్లని బట్టి అట్లా కొడతావే మనిషి? నువ్వేంటి మాట్లాడుతున్నావు? నేను దుబాయ్ వెళ్తే ఇక్కడ చదివించకుండా నేను ఇష్టం ఊరి మీద తిరిగి నాటకాలు ఆడతావు నువ్వు. నరికేస్తా. నువ్వు నరికేస్తే నరికించుకోవడానికి అవులాగా అనుకున్నావురా? ఎట్లా కనబడుతున్నారు నీ కంటికి? రామ్ ప్రసాద్ మా సుధీర్ హీరో అంటే ఏంటి? నీకు కామెడీయా? ఏ నవ్వరే, మళ్ళీ జోక్ చెప్పు. ఇలాగా అంటాడు ఎప్పుడో హీరో అయిపోయాడు అనుకో. మేడం మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఫస్ట్ సన్నే అయిపోతారు మేడం హీరో. నీకోసమన్నా తీస్తాను నేను ఓన్ డబ్బు పెట్టి. కానీ సీను మాత్రం ఇరగొట్టేస్తాడు. దొరికిందంటే ఛాన్స్ చాలా కష్టం. చాలా బాగా చేశాడు.
బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది, చాలా బాగుంది. సీను చిన్న బిడ్డ చైల్డ్ లైఫ్ స్టైల్ తనే యాక్షన్ చెప్పేసి చేయటం అని అన్ని ఎంటర్టైనింగ్ ఉన్నాయి. గుడ్ గుడ్ ఎంటర్టైన్మెంట్. పెళ్లి చేసుకొని సన్యాసి అవడం కన్నా సన్యాసి అవడం బెటర్ అని అంటున్నాడు చంద్ర. ఇది చంద్రకి ఎవరైనా చెప్పారా, పర్సనల్ ఎక్స్పీరియన్సా? తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే ఇదే జరుగుద్ది. చాలా లేట్ గా తెలిసిన నాగబాబు గారు, నేను పెళ్ళైన సన్యాసిని. పెళ్లిలో ఏదో విషయం ఉందని పెళ్లి చేసుకున్నా. అందరూ అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది పెళ్ళామే ఒక విషయం అని. కృష్ణుడు కొండనెత్తితే నేను పెళ్లి చేసుకుని మా ఆవిడని ఎత్తలేనా అనుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఆ కొండ కంటే ఈ బండే బరువు. అందుకే ఈ పెళ్ళామే వద్దురా నాయనా అనుకొని కాశీకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నా. ఎంత ధ్యానం చేసినా కళ్ళలో మా ఆవిడే తిరుగుతుంది. ప్రేమ తిన్న దెబ్బలు అలాంటి. ఏం చేస్తాం సార్, దాన్ని ఒక్కసారి చూసేసి వెళ్దామని ఇదిగో మారి వేషంలో వచ్చా. కానీ నాగబాబు గారు, కలికాలం ఏంటంటే నా ఇంటికి నేను ముష్టిగా రావడం. ఇలాంటి సిచ్యువేషన్ ఏ మగాడికి రాకూడదు సార్. భవతి భిక్షాందేవి. చేతులు ఖాళీలో వెళ్ళరు. చేతులు ఖాళీ అంత పని నువ్వేం పిక్తున్నావు లోపల, బయటికి రా. ఎవరు అరిచింది? భవతి భిక్షాందేవి. ఓ సన్యాస, ఎందుకు అలా వస్తున్నావు? అయినా చేతులు కాలేవని ఒకసారి అర్థం కదా. నువ్వు ఇంకా మారలేదా? ఇంటికి గోడకు పెయింట్ ఇంకా మార్చలేదా అంటున్నా. పెయింట్ లేదు, జీన్స్ ప్యాంటు లేదు. అయినా వచ్చిన విషయం ఏంటో చెప్పు. భవతి భిక్షాందేవి. ఓ నేను భిక్షమైన డైరెక్ట్ భోజనం పెడతాను ఇంట్లోకి రా. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్తే ఆస్తి సంక్రాంతిస్తామని చూస్తున్నావు నువ్వు. అదే అదే మొగుడు ఆస్తి కదా, కొద్దిగా చూసుకొని ఈ చెయ్యి అంటున్నా. ఆ దొంగతో వచ్చిన పేరు ఇంకోసారి ఎత్తావనుకో నువ్వు సన్యాసం అని కూడా చూడని చెప్తున్నా. వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, వాడు నా చేతితో ఎప్పుడు కసి తీర చంపుతామని వెయిట్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ పెళ్లి చేసుకొని సగం చచ్చాడు, ఇంకేం చంపుతావు అని. ఏంది వాడు చచ్చేది? ఇంట్లో ఉన్న చెట్టునే సరిగ్గా చూసుకోకుండా ప్రపంచంలో అన్ని చెట్లను తాకుతున్నాడు వాడు. అవును, వాడు ఫారెస్ట్ ఆఫీసర్, మరి అన్ని చెట్లకు నీళ్ళు పోస్తాడు. అయినా వాడు టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అయినా నీకెలా తెలుసు? అదే దివ్య దృష్టి. మేము సన్యాసులం కదా, అవన్నీ మాకు దరిద్రాలు ఏంటో మాకే కనబడుతుంటాయి. ఇప్పుడు ఎప్పుడు మొగుడిని మొగుళ్ళ చూసావు? ఎప్పుడు ఇంటి పని చేసావా? ఎప్పుడు ఇంటి ముందు ముగ్గు వేసావు నువ్వు? నాకేమో నడు నొప్పి, ఇంటి ముందు ముగ్గేరాయను. నీ తమ్ముడు పెళ్లిలో బారాత్ లో చిక్ని చమేలి అని డాన్స్ చేయడం నడుము నోయలేదా? ఇప్పుడు మొగ్గేస్తే నడుము నోసిందా? ఆ విషయం నా కళ్ళతో చూసా. అదే సన్యాసులం కదా, మాకు దివ్య దృష్టి అన్ని కనిపెడతా. దరిద్రాలంటే మాకే కనిపెట్టేస్తాయి. అదేంటో మరి. మాత, నీ మొగుడు చాలా మంచోడు మాత, ఎందుకు వాడి మీద కస్సు బుస్సు అంటావు? వాడు మంచోడేంటి? ఇద్దరు పిల్లల్ని కానీ నా ఒళ్ళో పడేసి వాడేమో దేశాటానికి పోయినాడు. వాడు మంచోడా? ఇద్దరు పిల్లలంటే ఒకడేగా, తర్వాత ఇంకొకటి పుట్టాలి. ఎలా పుడతాడు అంటున్నా? ఎలా పుడతాడు? అయినా నాకు ఇద్దరు పిల్లలంటే నువ్వెందుకు అవ్వక అవుతున్నావు? నువ్వు ఎవరితో వాక్ చేసుకుంటే అవ్వక ఏం చేయాలి? ఇద్దరు పిల్లలేంటి? వాడి పాటికి వాడు విత్తనాలు చల్లెళ్తే పంటలు పండవా? వాడు నావాడే అన్నమాట. అయినా నాకిద్దరు పిల్లలంటే నువ్వెందుకు టెన్షన్? అదే సాటి మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది. నాలా అడిగా. అక్క కొంచెం కందిపప్పు ఉంటే పెట్టవా? ఈ పక్కన మొండిది ఇంకా పప్పుకు ఉప్పుకు రావడం మానలేదా? ఇంకా మానలేదా? ఇన్నెవరక్క? సన్యాసి పని చేసి పిల్లాన్ని పోషించడం చేతగాక ఇంటింటి తిరిగి ముద్ద అడుక్కుంటుంటాడు. అయినా దారిన పోయేవాడికి ఇంత ముద్దేసి పంపియక వీడితో మాట్లాడేంటక్క? ఏంటే పప్పుకు ఉప్పుగా ఇంటికి వస్తుంటే ఇదేమన్నా కిరాణ్ షాప్ అనుకుంటున్నావు వీళ్ళు? అవును, నేను కందిపప్పుకి వస్తున్నాను, నీకెలా తెలుసు? దివ్య దృష్టి సన్యాసులం కదా, అవన్నీ ఏంటో మాకే కనబడుతుంటాయి. ఇదిగో కందిపప్పు. అక్క ముందు నేను ఇక్కడ నుంచి పంపించే అక్క. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సరే కానీ పిల్లలు ఎలా ఉన్నారు? నా పిల్లల మీద నీకెందుకు అంత కాన్సన్ట్రేషన్? అంటే పిల్లలు దేవులు చల్లని వాళ్ళే ఉంది కదా, అందుకోసం అడిగాను. వాళ్ళకే బంగారాల్లా ఉన్నారు. అవునా?
సూపర్ అయితే సరేజా నానా వచ్చేసావా? ఇంకా మీ నాన్న చచ్చిపోలేదా ఇంకా? వాడి వల్లే ఇల్లు వల్ల దరిద్రం పట్టింది వాడి వల్లే. ఏరా నీకు సావు రాకపోతే ఎక్కడ మందు తాగి చావచ్చుగా? ఏంటి ఈడెవడు బేటి నా అల్లునే 3 సార్లు నీళ్ళు తాగిచ్చిన వీడు నన్ను చావమంటే తాగిపిస్తావు 3 సార్లు నీళ్ళు తాగి నీ అల్లుడు వచ్చి నీ పుంగి కొడితే ఏం చేస్తావు? నా అల్లుడు ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయినని చెప్పి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా తీసుకున్నా. వానికి డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. అంటే బతుకున్న ఆడిన పిండాలు పెట్టేశారా మీరు? వానికి పిండం పెట్టకపోతే తర్వాత నాకు గండం అని పిండం పెట్టేశా. అయినా నా అల్లుడు బతుకున్న సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి ఆ దరిద్రాలు సన్యాసంలో కదా మాకే కనబడుతుంటది. అర్థమైందా? అక్క అక్క కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? దరిద్రపు మళ్ళీ వచ్చేసింది ఇది. బేటి ఒక మంచి నూనె కర్మ బేటి, పసుపు ఉప్పు కారం అన్ని తీసుకెళ్ళి బేటి. అయ్యా సొమ్మ అనుకుంటున్నావు నన్ను ఇవ్వడానికి? అయ్యా సొమ్మ నాలుగు సొమ్ము దానం చేస్తుంటే నీకెందుకంత బాధ? అంటే ఒక మగాడి బాధ ఒక మగాడిగా తెలుస్తుంది కాబట్టి అలా ఓవర్గా బాధపడుతున్నావు. నువ్వు ఓవర్ చేయట్లేదా? నేను ఎప్పుడు ఓవర్ చేసా? ఇందాక సంక్రాంతికి కోడి పందాలు ఎన్ని డబ్బులు పోగొట్టావు కూతురు దగ్గర తీసుకెళ్లి? 3 లక్షలు. నీ అయ్యా సొమ్మ? నాలుగు సొమ్ము. నేను 3 లక్షలు పోగొట్టుకున్నాను సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి. సన్యాసులం కదా దరిద్రాలేంటో మాకే కనబడతాయి. బేటీ ఈ సన్నానికి ఒక ముద్దేసి పడేసి నేను వెళ్ళను. అదే ఆ ముద్ద వేస్తే అది తినేసి వెళ్దామని. ఇచ్చాయి పట్టు ముద్ద ఇంకా పో. బేటీ ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు బేటీ? ఒక మంచి సంబంధం చూస్తా, పెళ్లి చేసుకో బేటీ. చెప్పుతో మొగుడు పెట్టుకుంటా పెళ్లి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? నా మొగుడు బతుకున్న విషయం నీకెలా తెలుసు? దివ్య దృష్టి మేము సన్యాసులం కదా అవన్నీ మాకే కనబడతాయి నా దరిద్రాలు. అందుకని అయినా నా మొగుడు లేకుండా నేను ఎలా ఉంటాను? వాడు మూసుకొని ఉన్నాడుగా నువ్వు కూడా మూసుకొని ఉండు. ఒకసారి ఈత నేర్చుకున్న తర్వాత ఒడ్డున ఉండలేవు. ఈత వచ్చని చెప్పి 24 ఈదద్దు. అర్థమైందా? అయినా పెళ్ళంటే నా మొగుడు బాధపడరు కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? అంటే సాటి మగాడి బాధ సాటి మగాడిగా తెలుస్తుంది కదా అందుకని. అక్క అక్క కొంచెం గ్రైండర్ ఇవ్వవా? గ్రైండర్ కావాలని గ్రైండర్ కావాలని పెట్టాను. ఎప్పుడు ఒక పక్కింటి ఇంటి మీదే పడి బతుకుద్ది. ఈడేమో వాడు కూతురు మీద పడి బతుకుతా, ఇదేమో మొగుడిని బదిలేసి బతుకుద్ది. కానీ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? అందరిలో ఒక ముద్ద తిని బతుకుతున్నావు. దానికి కారణం ఎవరు? నువ్వు నీ అయ్యా. ఏంటి? ఈ దరిద్రుడి వల్లే. ఫస్ట్ వెళ్ళు. నువ్వెవరు నన్ను బయట పంపించడానికి? ఇంటికి అల్లుడిరా? అల్లుడు నీకోసం తిరగని ప్లేస్ లేదు, వెతకని చోటు లేదు తెలుసా? మీ వల్ల నేను తిరగని దేశం లేదురా దరిద్రుడా. ఇంకోసారి వచ్చి నరికి పోగులు పెడతానేమో అనుకుంటున్నా. బేటీ నేను మళ్ళీ రాకు, నువ్వు చచ్చాక మేమిద్దరం వస్తాం. ఇదేది ఏమే మొగుడు పోయాడని బాధ ఉందా నీకు? ఎందుకు లేదండి, నేను ప్రతిరోజు బాధపడతానండి. నాకు పతియే ప్రత్యక్ష దైవం అండి. మీరు మామూలు కాదే, మీరు మా సహజ నటులు అందరు మీ నటనంతా మీ బ్లడ్ ఆడవాళ్ళ బ్లడ్ లోనే ఉంది. సహజ నటులు అందరు చేస్తుందా మీరు? ఇంకా పోలేదు నాన్న. నేను పోడు కాదే, నిన్ను హిమాలయ పంపిస్తా. అరే నేను కాదురా పోవడం, నీ కూతురు హిమాలయ పంపిస్తాను ఇప్పుడు. నువ్వు మూసుకొని వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏంటి అనేది, ఎలా ఉంటది అనేది. అక్కడ వెళ్ళి ఇది ఇక్కడ నుంచి నా పెళ్ళం కాదు కదా, ఒక ఆడది నా ఇంటి మంది నా యాక్సెప్ట్ చేయను. నువ్వేంటి ఇక్కడ నా గుమ్మ ముందు కూర్చున్నావు? నువ్వేంటి నా గుమ్మ ముందు కూర్చున్నావు? బయటికెళ్ళు. నువ్వు కూడా ఆడదానివేగా కాదా? అవునా కాదా? బయటికెళ్ళు. ముందు బయటికెళ్ళదు, ఎవరు నాకు కనబడడానికి వీల్లేదు. అరే పాట అయ్యరా, అరే ఆ పాట నేను ధైర్యంగా చేస్తాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. చంద్ర గారు నేను అక్కడ కూర్చోకూడదా?
మీది ముందు ఏ ఆడదాని ఉండకూడదా? అయితే మరి రోజా గారు అక్కడ కూర్చున్నారు కదా మేడం, అందుకే కదా మేడం నియమాలు జడ్జిమెంట్ ఇవ్వాలి. అబ్బా నీకు అవసరం ఉన్నప్పుడు ఇటు లేకపోతే అట చూసుకుందాం. రోజా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం కామెంట్స్. రోజా గారు, ఈ మగాళ్ళు ఎంతసేపు మన ఆడిపోసుకోవటమే గానీ మనం లేకపోతే ఉండలేరు అనేది అర్థమవుతుంది కదా. అంతే. హిమాలయాలకు పోయినా మళ్ళీ ఇంటికి రావాల్సిందే. పంపించారు బయటికి, అలా ఊరికే మళ్ళీ ఎత్తుక్కుంటే వెళ్ళిపోతాడు కొంతసేపు. ఏంటి చంద్ర మేడం వదిలి ఉండలేరు కదా. ఉండలేక వచ్చా, మారుతుందని వచ్చాం. అది మారదని తెలిసి దాన్ని బయటకి ఎంటడం మళ్ళీ డౌట్. బాగా చేసావు అది. బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. నాగబాబు సార్ బాగుంది చంద్ర సార్. ఫైనల్ గా ఆడటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే గడ్డాలు పెంచుకొని ఇలాగా సన్యాసిలా మారాల్సిన యొక్క సందేశం బాగా చెప్పావు. ఇది ఎంతో మంది మగవాళ్ళ కనువిప్పు కలిగించే స్కిట్, చాలా బాగా చేసావు. గుడ్. తనకి రాని మెమిక్రీని మనందరికి నేర్పించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. నిసా 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 గరిసా నిసా సా సా నిసా 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 గపప సా నిసా 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 గరిసా నిసా సా సా నిసా 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 గపప. ఇన్ని రోజులు పైరగాలి స్వచ్ఛమైంది అనుకున్నా, ఇప్పుడు బయటగాలి కూడా చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి మిమిక్రీ నేర్చుకోవడానికి వచ్చారు. అవును సార్. అసలు మిమిక్రీ గురించి చెప్తాను మీకు. మిమిక్రీ చాలా పురాతనమైంది. పుట్టగానే తల్లి బాబు పుట్టగానే తీసుకొని అంటుందిరా, అమ్మ కూడా మిమిక్రీ చేస్తుందిరా. బాబు ఏడ్చినప్పుడు తండ్రి ఇలా ఎత్తుకొని చొచ్చొచ్చొచ్చొచ్చో అని తండ్రి కూడా మిమిక్రీ చేస్తాడ్రా. ఇప్పుడు మీరు మిమిక్రీ నేర్చుకోవడానికి వచ్చారు. అవును సార్. అంతే కదా. మిమిక్రీ అనేది గొప్ప కళ సార్. అది నేర్చుకోవాలంటే డబ్బులు తెచ్చారా? డబ్బులు తెచ్చారు కదా. డబ్బులు తెచ్చారండి. ముందుగా నీకు ఏ వాయిస్ కావాలి? ప్రభాస్ గారు వాయిస్ సార్. ప్రభాస్ గారు వాయిస్ చేయదు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్నో ఏళ్ళుగా బతుకుతున్నాం. ఒక్క నిమిషం. డబ్బులు తెచ్చావా? తెచ్చాను సార్. 3వ అధ్యాయం 4వ పేజీ ప్రభాస్ వాయిస్. ఓకే. అరే తాడిచ్చారా? ఈ తాడు పట్టుకో, గట్టిగా లాగి ఆ వాయిస్ చెప్పు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ళ తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతుకాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఒక అడుగు అద్భుతంగా చేశారు. నీకే వాయిస్ కావాలమ్మా? సార్ నాకు సూపర్ స్టార్ కృష్ణ గారి వాయిస్ కావాలి సార్. దగ్గరికి రా. వచ్చి అగ్ని జమదగ్ని, శివుడు 3వ కన్ను తెరిచినా, నేను 3వ అంకె పలికినా, వచ్చేది అగ్ని, మిగిలేది బుగ్గి. ఇది కృష్ణ గారి వాయిస్. కృష్ణ గారు. ముక్కుమి కృష్ణ వాయిస్. అగ్ని జమదగ్ని, శివుడు 3వ కన్ను తెరిచినా, నా నోట 3వ అంకె వచ్చినా, మిగిలేది అగ్ని, మిగిలేది భస్మం. నాకు చిరంజీవి గారి వాయిస్ చెప్పు. వాయి చెప్పు. మొక్కే కాదా అని పీకేస్తే పీక తెగ్గొస్తా. డబ్బులు ఇచ్చావా? తెచ్చాను. ఇవ్వు. 6వ అధ్యాయంలో 3వ పేజీ. చిరంజీవి గారి వాయిస్ ఎలా ఉంటుందంటే ప్రతి అక్షరానికి ఒత్తు పెట్టు. మొక్కే కదా అని పీకేస్తే పీక తెగ్గొస్తా. ఇంకా మీకు ఏ వాయిస్ లో చెప్పండి. చిన్న కోరిక సార్, చెప్పు. నాకు చంటి గారి వాయిస్ నేర్చుకోవాలను సార్. నీకు పెళ్ళి అయిందారా? కాలేదు సార్. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాయిస్ చేయదు. నాకు నాగబాబు గారి వాయిస్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉంది సార్. అవుట్డేట్ వాయిస్ లో వద్దురా మనకు. మన రోజమ్మ గారి వాయిస్ అయినా నేర్చుకుందామని. అమ్మాయిల వాయిస్లు చేయరా, అమ్మమ్మ వాయిస్ వద్దు మనకు. నాకు రచ్చరవి గారి వాయిస్ నేర్చుకోవాలని ఉంది సార్. మెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? ఎర్రగడ్డలో సార్. అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఎవరు అక్కడ మిమిక్రీ కిరీటి? నువ్వెవడరా? మా వాడి దగ్గర ₹1,00,000 తీసుకుని మిమిక్రీ నేర్పిస్తారా? ఈడి ప్రోగ్రామ్ చేస్తుంటే జనాలు చెప్పులు తీసి మామూలు కొట్టలేదురా. ₹1,00,000 తీసుకొని మోసం చేసేది నువ్వేరా? మిమిక్రీ కింగ్ రా, మిమిక్రీ సునామీ రా, మిమిక్రీ
ఎవడో ఒక్కడే తీసుకురండి అండి. పెద్ద పెద్ద వాళ్ళతో నాకు మాట్లాడే అలవాట్లేదు సార్. 1,00,000 రూపాయలు ఇస్తారు ఎవరా? 1,00,000 రూపాయలు మర్చిపో. సరే ఇటు తిరగండి సార్. ఎవడొకటి లేపండి రా. గాల్లో కొట్టు. చెడ్డీలో ఏదేసి కొడతానన్నా? చీమలన్నా. అంటే చీమలు లోపల ఉంటే కరుస్తాయి కదన్నా, కొట్టాలి కదా. నన్ను కొడతావు? అది కాదురా, ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాలుగు బయట పెట్టా సార్. ఎమోషన్ తో పెట్టారా అన్నా? టాయిలెట్ వస్తుందన్నా, వద్దన్నా. ఏంటి టాయిలెట్? ఇంకా రావడానికి ఏముందిరా, మొత్తం అంతా ఎక్కడే ఇస్తే. అరే కొంచెం మంచిని కొట్టాను, లేపండి. ఏం జరిగింది? మిమ్మల్ని కొట్టారు సార్. నన్ను కొట్టావా? ఇలా కొట్టా. మిమిక్రీ సూపర్ గా వచ్చారా నీకు? అంటే దాదాపు 12 కంట్రీలు వెళ్ళానండి. పాస్పోర్ట్ ఉందా? ఇక పాస్పోర్ట్. ఇది పాస్పోర్ట్ ఫోటో కదరా? పాస్పోర్ట్ అంటే ఇదే కదండి. నిజంగా నీకు మిమిక్రీ వచ్చారు? వచ్చండి. ఒక వాయిస్ చే, నేను చూస్తా. ఏ వాయిస్ అండి? వాయిస్ అడిగారు. ఎన్ని వాయిస్లు వచ్చి నీకు? 2309. ఒక వాయిస్ చే. మహేష్ బాబు గారు వాయిస్. మహేష్ బాబు గారు వాయిస్ సూపర్ సూపర్ సార్. చేయి. నిజంగా 1,00,000 రూపాయలు నువ్వు ఖచ్చితంగా చేస్తా. అడగను. చెప్పండి కొట్టండి, మహేష్ బాబు వాయిస్ చేస్తున్నాడు. ఎంతసేపు రా, ఎంతసేపు చేస్తున్నానండి? చెయ్యు. ఇది పట్టుకవే. పండుగాడు దిమ్మ తిరిగిపోతుంది. మహేష్ గారు అడిగినందుకు నన్ను, చెప్పించినందుకు నిన్ను చెప్పుతో కొడతారు ఫ్యాన్స్. ఒకసారి కానీ ఇలాంటి జనాలు మోసం చేస్తే తోలు తీస్తా. ఏం చేస్తారా? ఏంట్రా రెండు? నువ్వు మిమిక్రీ, నువ్వు మిమిక్రీ సునామీయా? శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా. నాగబాబు సార్ బాగుంది, చాలా బాగుంది. ఎంటర్టైనింగ్ ఉన్నాయి. గుడ్. రోజా గారు, సుధాకర్ ని కొంచెం ఇటు పంపిస్తే. అమ్మమ్మ వాయిస్, అవుట్డేటెడ్ వాయిస్. తప్పైంది మేడం. ఓకే తప్పైంది సార్. చలో రే. మమ్మల్ని ఎంతెంత మాటలు అనేసావు అసలు. వాడిని ఎవరన్నా వాడిని లేపండి హైట్ కి. సింగల్ గా లేపండి. నరేష్ కొట్టు. సేమ్ ఎక్స్ప్రెషన్ భాస్కర్ కి ఇచ్చినట్టు డైలాగులు చెప్తూ. మా బుడ్డోడు డైలాగులు బాగున్నాయి. Skits చూసారు, full on enjoy చేశారు. Now it's time to begin our very own extra Zabardast Damsharad. So judges, ఈ రోజు మన Damsharad round లో what's the theme? పవన్ కళ్యాణ్ గారి హిట్ సాంగ్స్. సరోజా గారు ఫస్ట్ ఎవరు? బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. Your time starts now. వయ్యారి బామా నీ హంస నడక, వయ్యారి భామా నీ హంస నడక, ఎందుకే తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలు తడతడ. Second one, ready, start.
నేను భాస్కర్ అమ్మాయి. నేను అమ్మాయి అయితే ఎలా ఉంటుంది? ఆకాశం అమ్మాయి అయితే నీరు. చెప్పురా. కొత్త సినిమా, పాత సినిమా, కొత్త సినిమా. నేను ఇలా అంటే ఏం చెప్తానా సుధాకర్? సినిమా పేరు చెప్పరా. సినిమా పేరు కొత్త సినిమానా? లేటెస్ట్ పంజా, అన్నవరం, ఇంకా సుస్వాగతం. ఇంకా ముందుకురా, లేటెస్ట్ రా. అది కాదురా, కనీసం దాని గురించి ఏదో చెయ్యరా, తెలుస్తుంది. కెమెరామెన్తో గంగతో రాంబాబు. జిల్ మెల్కల్ తిరుగుతుంది అమ్మాయి, అది కూడా ఎక్స్ప్రెషన్ సుధాకర్ టూ మచ్. ఏయిరా చెయ్యిరా, అది పంజా. ఎక్స్ప్రెషన్ చెయ్యి. అది నడుము నడుము అది నడుము మీద ఉంటది పాట. మరి ఆ మొక్క ముందే ఆడొచ్చు కదరా. నడుము మీద పాట ఏముంది? నడుము బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా అండ్ ఎక్స్ట్రాడనరీ ఎక్స్ప్రెషన్స్ కి ఎంత టైం తీసుకున్నారో కనుక్కుందాం. నాగ్ బాబు సార్, సుధీర్ తోటి కంటెస్టెంట్ హెల్ప్ తోటి 2 minutes 40 seconds. ఆల్రైట్, సరోజా గారు నెక్స్ట్. సుడిగాలి సుధీర్. రమణ ఎవరో ఒకళ్ళి. భాస్కర్ గారు రండి, మీరే రండి. సుధీర్, your time starts now. మెల్కల్ తిరుగుతుంది అమ్మాయి. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకిల్ జరుగుతోంది ఆయాయో, మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. రెడీ, స్టార్ట్. పాట నా పాట. అలా పెరుగుతుంది. సంగీతంలో పదాలు చెప్పు. సరి గమ పదని, సరి గమ పదని సా, సరి గమ పదని సా, అరే ఖరో ఖరో జరా జల్సా, జల్సా హసాని దప మగరే సా, అరే ఖరో ఖరో జరా జల్సా. ఓ మై గాడ్, ఈ సుధీర్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ కి ఎంత టైం పడిందో కనుక్కుందాం. నాగ్ బాబు సార్, 15 seconds. ఓ మై గాడ్. రోజా గారు నెక్స్ట్. చమక్ చంద్ర. అమ్మాయిని అబ్బాయి చూడగానే డోపమైన్ హార్మోన్ దూసుకొచ్చే, ఎమోషన్ ఎక్సైట్మెంట్ ఎక్కువయే. Your time starts now. నడుమినే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా. సెకండ్ వన్. వాళ్ళు కల్ల వయ్యారి ఓ వాళ్ళు చెడ పూలు పూలు గబ్బర్ సింగ్ ఆకాశం అమ్మాయి పూలా పూలు జడలో పెట్టుకొని పూలు అమ్మాయ బుగ్గ నువ్వు అనవసరంగా వచ్చావు భాస్కర్ వాడికి. అప్పుడు పాడేవాడు వాడు గువ్వా. పూలు బ్లాక్ అయిపోయా. ఆ దరిద్రుడు బ్లాక్ చేస్తున్నాడు.
కేకనా కేవ్ కేక ఒప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా సో నాగబాబు సార్ టైం 1 minute 40 seconds. రోజా గారు నెక్స్ట్ వెంకీ మంకీస్. ఓ మనసా ప్రేమలో నా ముంచేసావు తెలుసా గుండెల్లో నువ్వు తప్పలేదే ధ్యాస. Your time starts now. గాల్లో తేలినట్టుందే గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. Second one. నువ్వు సారా తాగుడు నువ్వు సారా తాగుడు మాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా. నువ్వు బీరు తాగుడు మాను రన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్నా. అరే బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండ్ దాగినా బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండ్ దాగినా జబ్బు పడి నీ ఒళ్ళు గబ్బు గబ్బు అవుతాది. నాగబాబు సార్ టైం 6 seconds. సో జడ్జెస్ ఇవాళ డంషరాడ్ రౌండ్ విన్నర్ వెంకీ మంకీస్. కాటమరాయుడ కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. టీం అందరూ మీ స్టేజ్ మీదకి వస్తే స్కోర్ చూద్దాం. So let's look at some serious scores and let's start with సుడిగాలి సుధీర్. రోజా గారు నాగబాబు సార్ సునామీ సుధాకరన్ బుల్లెట్ భాస్కర్. రోజా గారు నాగబాబు సార్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్. రోజా గారు నాగబాబు సార్ అండ్ ఫైనలీ వెంకీ మంకీస్. రోజా గారు నాగబాబు సార్ సో జడ్జెస్ ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు వెంకీ మంకీస్. Don't stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. సో వెంకీ మంకీస్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ లో మీ అకౌంట్ ని ఓపెన్ చేసుకున్నారు with 25,000 rupees, 10,000 rupees from MBR Mall Vizag and 15,000 rupees from Extra Zabardast. Congratulations once again to Venky Monkeys. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కపా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కపా. So Venky Monkey ready for some monkey business? Let's pause. All right viewers, mali next week kaludam. Until then take care, bye bye. We all love you. Extra.